అన్‌టచబిలిటీ గురించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? అసలు అన్‌టచబుల్స్ ఎవరో చెప్పిందా కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 17ని ఎన్‌ఫోర్స్ చేయడానికి పార్లమెంట్ చేసిన యాక్ట్ ఏంటి? ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ టైంలో ఆర్టికల్ 17ని సస్పెండ్ చేయొచ్చా? ఇలాంటి క్వెషన్స్ అన్నిటికి కూడా మనం ఈ క్లాస్‌లో ఆర్టికల్ 17ని చాలా డీటెయిల్‌గా డిస్కస్ చేయడం ద్వారా ఆన్సర్స్ తెలుసుకుందాం. అలాగే ఆర్టికల్ 17 మీద ప్రీవియస్ ఇయర్‌లో అడిగిన క్వెషన్స్ అంటే యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీలో అడిగిన క్వెషన్స్‌ని కూడా చాలా డీటెయిల్‌గా చూద్దాం. సో, ఇవాల్టి మన టాపిక్ ఆర్టికల్ 17. కాన్స్టిట్యూషన్‌లో పార్ట్ 3లో ఉన్న ఫండమెంటల్ రైట్స్‌ని మనం చూస్తున్నాం. దాంట్లో ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉన్న రైట్ టు ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్‌లో భాగంగా ఈరోజు ఆర్టికల్ 17 గురించి చూద్దాం. ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే అన్‌టచబిలిటీ is abolished. Untouchability is abolished. Its practice in any form is punishable. Its practice in any form is punishable. Untouchability is abolished. Untouchability ని కంప్లీట్ గా అబాలిష్ చేయడం జరిగింది. అలాగే ఎవరైనా ఇక మీదట దీన్ని ప్రాక్టీస్ చేస్తే పనిషబుల్ అని చెప్తుంది. అయితే పనిషబుల్ అని చెప్తుంది కానీ అన్టచబిలిటీని ఏ రకంగా చూపిస్తే అంటే ఏ ఫామ్ లో ఉన్న అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేయొద్దు అని ఏదైనా చెప్పిందా పర్టికులర్ గా? ఏం చెప్పలేదు. ఏమనింది? ఎనీ ఫామ్ అంటే ఏ రకంగా సరే, ఏ రకంగా అయినా సరే అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేస్తే దే విల్ బి పనిషబుల్. అయితే పనిషబుల్ అని చెప్తుంది కానీ ఎవరు పనిషబుల్ అవుతారు? ఈ అన్టచబిలిటీని ఎవరు ప్రాక్టీస్ చేయకూడదు? ఎవరికి చెప్తుంది? హిస్టారికల్ గా ట్రెడిషనల్ గా సొసైటీలో ఎవరైతే అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తుందా? అంటే ఒక పర్టికులర్ రిలీజన్ కి చెప్తుందా? ఒక పర్టికులర్ కాస్ట్ కి చెప్తుందా? ఎవరికి చెప్తుందంటే అందరికీ చెప్తుంది. నాట్ ఓన్లీ టు అ పర్టికులర్ రిలీజన్ ఆర్ కాస్ట్, అందరికీ కూడా చెప్తుంది. ఎవరు కూడా అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేయకూడదు. గవర్నమెంట్ కి కూడా, గవర్నమెంట్ కి, ప్రైవేట్ ఇండివిజువల్స్ కి, ఎవరైనా సరే, గవర్నమెంట్ అయినా సరే, ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా సరే ఎవరు కూడా అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. కంప్లీట్లీ అబాలిష్డ్ అని చెప్తుంది. అలాగే ఎవరి మీద చేయకూడదు అని చెప్పిందా? అంటే మళ్ళీ సొసైటీలో అప్పుడు ఎవరి మీద అయితే అన్టచబిలిటీ చూపెట్టబడుతుందో వాళ్ళ కాస్ట్ కానీ వాళ్ళ రిలీజన్ కానీ ఏదన్నా మెన్షన్ చేసిందా? వీళ్ళు ఆల్రెడీ అన్టచబుల్స్ గా ఉన్నారు, వీళ్ళ మీద ఇలా డిస్క్రిమినేషన్ చేయబడుతుంది, వీళ్ళని మీరు చెయ్యొద్దు అని ఏదన్నా ఒక క్లాస్, ఒక సపరేట్ క్లాస్ ని చెప్పిందా? అది కూడా చెప్పలేదు. ఎవరి మీద కూడా చెయ్యొద్దు అంతే. ఒక రిలీజియన్ కో, ఒక క్యాస్ట్ కో, ఎవరికో చెప్పింది కాదు. ఎవరి మీద కూడా చేయకూడదు. ఎనీ ఫామ్, ఏ ఫామ్ లో కూడా చేయకూడదు. ఎవరు ఎవరి మీద అన్టచబిలిటీ చూపెట్టకూడదు, డిస్క్రిమినేషన్ చేయకూడదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఈ స్టేట్మెంట్ ని చాలా బ్రాడ్ వ్యూలో చూసింది. ఇండియా మొత్తంలో ఒక్కొక్క ఏరియాలో ఈ అన్టచబిలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది ఏరియాను బట్టి. అలాగే ఇట్స్ ఫామ్
దీని ఫామ్ కూడా చేంజ్ చేసే ఛాన్స్ ఉంది కదా ఫ్యూచర్లో. అలా అని ఒక పర్టికులర్ డెఫినేషన్ ఇవ్వకుండా అన్టచబిలిటీకి ఏ ఫామ్ లో చూపెట్టినా సరే పనిషబుల్ అని చాలా క్లియర్గా చెప్తుంది. అలాగే మనం ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే గ్రౌండ్ లెవెల్లో కొన్ని క్యాస్ట్ వాళ్ళ మీద ఈ అన్టచబిలిటీ చూపెట్టబడింది కొన్ని ఇయర్స్ నుంచి. ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ ఊరు చివరే సెటిల్ అయ్యేవాళ్ళు, విలేజ్ లో అందరితో పాటు ఉండడానికి వీల్లేదు, ఊరు చివరే వాళ్ళు సెటిల్ అయ్యే ఉండేవాళ్ళు. అలాగే అందరు యూజ్ చేసే కామన్ వెల్స్, ట్యాంక్స్, చెరువులు, బావులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వాడడానికి వీల్లేదు. అలాగే టెంపుల్స్ లో కూడా వాళ్ళు ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. విలేజ్ లో లేదా సొసైటీలో జరిగే ఎలాంటి యాక్టివిటీలో కూడా ఆ పర్టికులర్ క్లాస్ కి పార్టిసిపేషన్ లేదు. అంతెందుకు వాళ్ళు ముట్టుకున్న వస్తువుల్ని కూడా ఇంకో క్లాస్ వాళ్ళు ముట్టుకునే వాళ్ళు కాదు. అంత ఘోరమైన అన్టచబిలిటీ అనే ప్రాక్టీస్ మన ఇండియన్ సొసైటీలో ఉందన్నమాట. అందుకని మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ దీన్ని ఖచ్చితంగా పోగొట్టాల్సిందే అనేసి ఆర్టికల్ 17ని పెట్టడము, దీన్ని మళ్ళీ నార్మల్గా కాకుండా అబ్సల్యూట్గా ఉంచడం. అంటే ఆర్టికల్ 17కి ఎలాంటి ఎగ్జెప్షన్స్ కూడా లేవు. మనం చూసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్ లోనే కొన్ని ఆర్టికల్స్ కి ఎగ్జెప్షన్స్ ఉన్నాయి, అవి అబ్సల్యూట్ కాదు. అంటే ఆర్టికల్ 15 చూసుకున్నట్లయితే ఎవరిని డిస్క్రిమినేట్ చేయొద్దని చెప్తుంది ఒక పక్కన. అలాగే ఏం చెప్తుంది ఆర్టికల్ 15 క్లాస్ 3, విమెన్ కి, చిల్డ్రన్ కి స్పెషల్ ప్రొటెక్షన్ చేయొచ్చు. అంటే ఒక పాజిటివ్ డిస్క్రిమినేషన్ చేయొచ్చు అని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 16 ఏం చెప్తుంది, ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్ అని చెప్తుంది ఒక పక్కన. ఇంకో పక్క ఏం చేస్తుంది, క్లాస్ 4 ఎస్సీ, ఎస్టీ, బీసీకి రిజర్వేషన్ ఇవ్వచ్చు, అంటే కంపెన్సేటరీ డిస్క్రిమినేట్ చేయొచ్చు అని ఒక్కొక్కటి ఒక్కోలాగా ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ అన్ని కూడా ఈక్వల్ చేయడం కోసమే. అయితే ఇక్కడ ఈ ఆర్టికల్ 17కి మాత్రము ఎలాంటి ఎగ్జెంప్షన్ లేదు, అబ్సల్యూట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, ఎలాంటి ఎగ్జెంప్షన్ లేదు. అలాగే ఎమర్జెన్సీ టైంలో ప్రెసిడెంట్ కొన్ని ఆర్టికల్స్ ని సస్పెండ్ చేయొచ్చు, ఆర్టికల్ 19 లాగా. ఆర్టికల్ 358, 359 తో ప్రెసిడెంట్ కొన్ని ఆర్టికల్స్ ని ఎమర్జెన్సీ టైంలో సస్పెండ్ చేస్తారు. కానీ ఈ ఆర్టికల్ 17ని మాత్రం సస్పెండ్ చేయడానికి వీల్లేదు. అలాగే ఇది అందరికీ అన్నమాట, ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తికి, ఆల్ పర్సన్స్ కి అప్లికేబుల్, నాట్ ఓన్లీ సిటిజన్స్, అందరికీ కూడా అప్లికేబుల్. సో ఇక్కడ మనం చూస్తున్నాం అబాలిష్ ఇఫ్ ప్రాక్టీస్ పనిషబుల్ అన్నాం. మరి పనిషబుల్ అవ్వాలి అంటే ఎవరు పనిష్ చేయాలి? కాన్స్టిట్యూషన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఇలా అబాలిష్ చేయడం జరిగింది, ఇది ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు పనిషబుల్ అవుతారు అని. మరి ఆ పనిషబుల్ అన్నారు కదా, ఆ పనిష్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? గవర్నమెంట్ ఊరికేనే పనిష్ చేయదు కదా, ఒక ప్రూఫ్ ఉండాలి, అంటే ఒక పర్టికులర్ ఉండాలి కదా, సమ్ యాక్ట్, లా ఒకటి ఉండాలి కదా. దానికోసం పార్లమెంట్ చేసిన యాక్ట్ ఏంటంటే అన్టచబిలిటీ అఫెన్స్ యాక్ట్ 1955. అన్టచబిలిటీ యాక్ట్ ని 1955 లో పార్లమెంట్ చేసింది. సో దీని కింద ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే కామన్ గా యూజ్ చేసే బోర్స్, వెల్స్, ట్యాంక్స్, వీటిలో వాటర్ యూజ్ చేసుకోనివ్వకపోవడం, అలాగే టెంపుల్స్ లోకి ఎంటర్ అవనివ్వకపోవడం, సోషల్ ఎక్స్క్లూజన్, సోషల్ బాయ్కాట్, ఇలాంటివన్నీ కూడా ఏదైనా ప్రాక్టీస్ చేస్తే కనుక వాళ్ళు పనిషబుల్ అవుతారు అని
అన్టచబిలిటీ యాక్ట్ 1955ని చేశారు, పార్లమెంట్ చేసింది. అయితే తర్వాత ఇది 1976లో నేమ్ చేంజ్ అయిందనమాట. ఏమని అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1976 గా చేంజ్ అయింది. యాక్ట్ అదే, జస్ట్ నేమ్ చేంజ్ అయింది. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ యాక్ట్ ఎక్కువ అన్టచబిలిటీ అంటే అఫెన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఎవరైతే ఇలా చేస్తున్నారో అలా చెయ్యొద్దు, వాళ్ళు పనిషబుల్ అని చేసే వాళ్ళ మీద ఫోకస్ చేస్తుంది ఇది. కానీ ఈ అన్టచబిలిటీ మొత్తానికి అబాలిషన్ కాన్స్టిట్యూషన్ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ వర్డ్ ని యూజ్ చేయడం కరెక్ట్ కాదు. ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ యాక్ట్ అనేది ఉండాలి అని పార్లమెంట్ మళ్ళీ 1976లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో అంటే ప్రజలు ఉన్నారో వాళ్ళు డిస్క్రిమినేట్ చేయబడకుండా వాళ్ళ రైట్స్ ని కాపాడే విధంగా ఈ యాక్ట్ ఉండాలి అని నేమ్ మాత్రం చేంజ్ చేస్తుంది. దీనికి ఉండే పనిష్మెంట్ ఏంటి అంటే 1 to 6 months ఇంప్రిజన్మెంట్, 500 ఫైన్ ఆర్ సమ్ టైమ్స్ బోత్ అనమాట. అలా ఉండింది. రెండింటికి కూడా ఒకటే నేమ్, ఒకటే మారింది. ఇక్కడేమో అఫెన్స్ మీద ఫోకస్ చేస్తే ఇక్కడేమో సివిల్ రైట్స్ మీద డిగ్నిఫైడ్ గా లైఫ్ లీడ్ చేయడం ఒక ఇండియన్ రైట్ కదా, ఒక ఇండియన్ వాళ్ళ మినిమం నీడ్ కదా. ఎందుకంటే మనం ఇదంతా కూడా ఈక్వల్ చేయడానికి ఈక్వాలిటీలో భాగంగా చేస్తున్నాం. సో ఆల్ ఆర్ ఈక్వల్ అనాలి అంటే అందరూ డిగ్నిఫైడ్ గా ఉండాలిగా. ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ తక్కువ ఇంకొకరు ఎక్కువ అనేది ఏ రకంగా కూడా యాక్సెప్టబుల్ కాదు. అందుకని ఇది అఫెన్స్ మీద ఫోకస్ చేస్తే ఇది మెయిన్లీ వాళ్ళ రైట్స్ మీద, ఖచ్చితంగా వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉండాలి. ఒక పబ్లిక్ ప్లేస్ అయితే వాళ్ళు యూజ్ చేసుకోగలగాలి. ఊరు చివర ఉండడానికి వీళ్ళది, అందరితో కలిసి సొసైటీలో ఉండాలి అని వాళ్ళ రైట్స్ ని ప్రెస్ చేసేలాగా ఈ యాక్ట్ నేమ్ చేంజ్ అయింది అనమాట. అయితే దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం జనరల్ గా వినే ఒక యాక్ట్ ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. ఎస్సీ ఎస్టీ. మరి దీనికి రిలేషన్ ఏంటి? ఇది ఆల్రెడీ ఉన్న తర్వాత ఇంకొక కొత్త యాక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని మనకి డౌట్ రావచ్చు కదా. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ లేకపోతే అన్టచబిలిటీ యాక్ట్, ఇదేమో ఆర్టికల్ 17 ని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఎన్ఫోర్స్ చేయడానికి చేసిన ఒక యాక్ట్. ఇక్కడ పనిషబుల్ అని కాన్స్టిట్యూషన్ చెప్పింది కాబట్టి పనిషబుల్ చేయాలి అంటే ఒక యాక్ట్ కావాలి కాబట్టి, ఒక లా కావాలి కాబట్టి ఈ యాక్ట్ చేసింది పార్లమెంట్. కానీ ఇది చేయడం వల్ల ఈ అన్టచబిలిటీ తగ్గింది. యాక్చువల్లీ తగ్గాలి కదా, ఏదన్నా ఒకటి చేస్తే తగ్గాలి కదా. కానీ తగ్గకుండా ఇట్స్ ఫామ్ చేంజ్డ్ ఇట్స్ ఫామ్ అనమాట. దాని ఫామ్ ని మార్చుకుంది. ఎలా అంటే ట్రెడిషనల్ గా ఎన్నో ఇయర్స్ నుంచి కూడా ఈ అన్టచబిలిటీ ఉన్నది. ఎలా ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ ఎక్కువ అని ఇంకో క్లాస్ ఆఫ్ పీపుల్ తక్కువ అని వీళ్ళ మైండ్ సెట్ సెట్ అయింది, వీళ్ళ మైండ్ సెట్ సెట్ అయిపోయింది. వీళ్ళు ఊరికి చివరే ఉండేవాళ్ళు, వీళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు. వీళ్ళు మేము ఎందుకు రాకూడదు, ఆ ట్యాంక్ లో వాటర్ మేము ఎందుకు తాగకూడదు అని వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ చేయలేరు. అఫ్ కోర్స్ ఇయర్స్
అవుతున్న కొద్దీ లాస్ట్ లో ఆ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టే మనం ఇప్పుడు ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ కానీ చాలా ఇయర్స్ వరకు కూడా ఎవరికి ఆ మైండ్ లో క్వశ్చన్ కూడా రాలేదు. సిస్టమ్ ఇంతే ఉంది, ట్రెడిషన్ ఇంతే ఉంది, ఆర్గనైజేషనల్ గా జరుగుతుంది, ఇదేదో ఒక ఏరియాలో జరగట్లేదు, మొత్తం మీద జరుగుతుంది. సో ఇంతే, ఇది ఇంతే, సిస్టమ్ ఇంతే అని మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయి ఉన్న టైం అనమాట. ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు, యాక్సెప్ట్ చేశారు. వీళ్ళు యాక్సెప్ట్ చేశారు, వీళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఇద్దరు యాక్సెప్ట్ చేశారు. కానీ కాన్స్టిట్యూషన్ ఏం చేసింది, అలా డిఫరెన్స్ ఉండకూడదు, అందరు ఈక్వల్ కదా, అందరు ఇండియన్ సిటిజన్సే కదా, మనం ఇండియాని రిపబ్లిక్ చేసుకున్నాము, ఒక కాన్స్టిట్యూషన్ రాసి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే అందరి కోసం కదా, సో అందరికి కావాల్సిందే అని ఆర్టికల్ 17 పెట్టడము, ఈ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న అన్టచబిలిటీని కంప్లీట్ గా ఎబాలిష్ చేయడం వల్ల ఏం జరిగిందంటే, ఎప్పుడు క్వశ్చన్ చేయని వాళ్ళు, ఎప్పుడు కలవడానికి ట్రై చేయని వాళ్ళు వాళ్ళ రైట్స్ తెలుసుకోవడము, అందరూ ఈక్వల్ అనే కాన్సెప్ట్ తెలియడము, సొసైటీలో కలవడానికి ట్రై చేయడము, అలాగే ఇండిపెండెన్స్ తర్వాత గవర్నమెంట్ ఈ సప్రెస్డ్ కాస్ట్ కి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడము. అంతకుముందు వరకు వేరే వాళ్ళ ల్యాండ్ లో పనిచేయడమే తప్ప వీళ్ళకి ఓన్ ల్యాండ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఒక ల్యాండ్ కూడా వచ్చింది, వీళ్ళకి రైట్స్ తెలిసాయి, అందరితో కలిసి ఈక్వల్ గా డిగ్నిఫైడ్ గా లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ దొరికింది. కానీ ఈ ఒక సొసైటీలో కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఒక సిస్టమ్ ని సడన్ గా చేంజ్ అయితే, ఈ ఇన్ని రోజులు ఒక ప్రివిలేజ్ ని ఎంజాయ్ చేసిన ఒక గ్రూప్, ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యలేకపోతుండే. సో ఏమైందంటే, ఎవరైతే ఇన్ని రోజులు సప్రెస్ అయి ఉన్నారో వాళ్ళు ఈ యాక్ట్ ద్వారా కలవడం మొదలు పెట్టిన తర్వాత వీళ్ళు ఎలాగో యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి, ఈ అన్టచబిలిటీ మనం చెప్పుకున్నట్టు నార్మల్ గా ఉండకుండా దాన్ని ఫామ్ చేంజ్ చేసుకొని వైలెంట్ గా మారింది. అంటే దాని షేపు మార్చుకుంది, వైలెన్స్ వచ్చింది. అప్పటి వరకు వైలెన్స్ లేకుండే ఈ అన్టచబిలిటీలో, ఎందుకంటే వాళ్ళు చేశారు, వీళ్ళు పడ్డారు, అక్కడి వరకు నార్మల్ గా గడిచిపోయింది. ఇప్పుడు సడన్ గా అందరూ ఈక్వల్ అనేసరికి యాక్సెప్ట్ అవ్వలేక ఏమైందంటే 1980s వచ్చేసరికి ఒక సొసైటీలో ఒక క్లాస్ యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల, వీళ్ళ రైట్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో కారంచేడు, సుందూరు అనే 2 ప్లేసెస్ లో కూడా వేరు ప్లేసెస్ లో మాస్ కిల్లింగ్ జరిగిందనమాట. పొలంలో వాటర్ కోసం జరిగిన ఇష్యూస్ లో పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళని, అంటే ఎస్సీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ మీద, అలాగే ఎస్టీస్ దాడులు జరగడం, వైలెన్స్ అవ్వడం, కొట్టడం, లేడీస్ అయితే సెక్షువల్ హెరాస్మెంట్ చేయడం, గ్రూప్ గా ఇల్లు తగలబెట్టేయడము, మాస్ కిల్లింగ్ చేయడం, ఇలా అప్పటి వరకు ఇల్లు లేకుండే సడన్ గా ఈక్వల్ అనేసరికి ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల గవర్నమెంట్ ఏమనుకుందంటే, ఈ ఉన్న ఆర్టికల్ 17 కోసం ఎన్ఫోర్స్మెంట్ కోసం చేసిన ఈ ఏదైతే సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో ఇది సరిపోవట్లేదు, దాని ఫామ్ మార్చుకుంది, అన్టచబిలిటీ వైలెంట్ అయింది. సో దానికి తగ్గట్టుగా స్ట్రాంగ్ గా ఒక యాక్ట్ కావాలి అని ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటాము మనం, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 చేశామన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ గా ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీస్ ఒక వెపన్ లాగా ఉందన్నమాట. ఏ ఫామ్ లో ఇలాంటి వైలెంట్ గా అన్టచబిలిటీని చూపెట్టినా సరే పనిషబుల్ అవుతారు. అలాగే ఆఫీసర్స్, పై అధికారులు ఎవరైనా వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ని తీసుకోకపోయినా, సరైన కేర్ తీసుకోకపోయినా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయకపోయినా వాళ్ళు కూడా పనిష్ అయ్యే విధంగా ఈ యాక్ట్ చేయబడింది అనమాట. ఇక్కడ మనకు డౌట్ రావాలి,
ఇంతవరకు కూడా కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా ఈ అన్టచబిలిటీ విషయంలో ఎస్సీ ఎస్టీ అని ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ సొసైటీలో మనం ప్రాక్టికల్ గా చూసినట్లయితే ఇప్పటి వరకు చెప్పుకున్న అన్టచబిలిటీని ఫేస్ చేసింది, ఎక్స్పీరియన్స్ చేసింది కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్నమాట. కాన్స్టిట్యూషన్ చెప్పకపోయినా తెలుసు కదా కాన్స్టిట్యూషన్ కి. అందుకని కాన్స్టిట్యూషన్ ఇండైరెక్ట్ గా ఎవరైతే సప్రెస్డ్ క్యాస్ట్ ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి 341 ఎస్సీస్ కోసం, 342 ఎస్టీస్ కోసం ఆర్టికల్స్ పెట్టిందన్నమాట. దాంట్లో ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారము సొసైటీలో ఏ క్యాస్ట్ అయితే ఎన్నో ఇయర్స్ నుంచి ఎలాంటి రైట్స్ లేకుండా, డిగ్నిటీ లేకుండా సప్రెస్ అవుతూ ఉన్నారో అలాంటి క్యాస్ట్ ని ప్రెసిడెంట్ నోటిఫై చేయాలి, లిస్ట్ రెడీ చేసి పెట్టాలి, షెడ్యూల్ చేసి పెట్టాలి అని ఎవరిని క్యాస్ట్లకు సంబంధించి, సప్రెస్డ్ క్యాస్ట్లకు సంబంధించి 341 షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే క్యాస్ట్లని షెడ్యూల్ చేయండి, లిస్ట్ చేయండి అని ప్రెసిడెంట్ కి చెప్పడం 341 ద్వారా. అలాగే 342తో ఆర్టికల్ 342తో ట్రైబ్స్ ఎవరైతే ఇలా చాలా బ్యాక్వర్డ్ లో ట్రైబ్స్ ఉన్నారో ఆ ట్రైబ్స్ అందరినీ కూడా షెడ్యూల్ చేయండి, ఒక లిస్ట్ చేయండి అని ప్రెసిడెంట్ కి చెప్పడం జరిగింది. సో ప్రెసిడెంట్ ఆర్టికల్ 341 ద్వారా చాలా సప్రెస్డ్ క్యాస్ట్లని ఒక లిస్ట్ అవుట్ చేయడము, అదే షెడ్యూల్డ్ క్యాస్ట్. అలాగే 342 తోటి ప్రెసిడెంట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ని లిస్ట్ అవుట్ చేశారు. దేనికి? ఇలా చేయడం వల్ల ఈ గ్రూప్ లో ఉన్న క్యాస్ట్లని, ఇక్కడ షెడ్యూల్ చేసిన క్యాస్ట్లని కాన్స్టిట్యూషన్ లో ఇచ్చిన వేరే పాజిటివ్ డిస్క్రిమినేషన్, కంపెన్సేటివ్ డిస్క్రిమినేషన్ అని చెప్పుకున్నాం కదా, అంటే కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వాలి అనుకున్నాం కదా, అలా ఇచ్చి వీళ్ళందరూ చాలా బ్యాక్వర్డ్ లో ఉన్నారు, సప్రెస్ అయ్యారు కాబట్టి వాళ్ళని ఒక లిస్ట్ చేసి ఒక పక్కన పెట్టి ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, స్పెషల్ ప్రొవిజన్స్ కానీ ప్రొటెక్షన్ చేయడానికి, డెవలప్ చేయడానికి చేయొచ్చు, వాళ్ళకి అప్లికేబుల్ చేయొచ్చు అని లిస్ట్ తయారు చేసి పెట్టారు. క్యాస్ట్ ఒకటి, ట్రైబ్స్ ఒకటి అన్నమాట. దీన్ని ప్రెసిడెంట్ ఏ స్టేట్ కా స్టేట్, ఎందుకంటే ఒక్కో స్టేట్, మనది ఇండియా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కదా, రిలీజియన్స్, క్యాస్ట్, రీజన్, సపరేట్ లాంగ్వేజెస్, సపరేట్ ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒకరు డెవలప్ అయి ఉండొచ్చు, ఒకరు కాకపోయి ఉండొచ్చు. సో అలా ఏ స్టేట్ లో ఆ స్టేట్ కి, ఆ ఒక పర్టికులర్ స్టేట్ లో ఏ క్యాస్ట్ అయితే చాలా వెనకబడి ఉన్నారో వాళ్ళని ఆ క్యాస్ట్ లిస్ట్ లో పెట్టడం, ఏ ట్రైబ్స్ అయితే చాలా వెనకబడి ఉన్నారో వాళ్ళని ఆ ట్రైబ్స్ లిస్ట్ లో పెట్టడం, ఆ స్టేట్ కి పర్టికులర్ గా. అలా ఒక్కొక్క స్టేట్ లో ఈ షెడ్యూల్ లో పెట్టిన క్యాస్ట్లు కావచ్చు, షెడ్యూల్ లో పెట్టిన ట్రైబ్స్ కావచ్చు, వేరువేరుగా ఉంటారు. అందుకే మనకి స్టేట్ టు స్టేట్ క్యాస్ట్లు మారుతూ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ మారుతూ ఉంటారు స్టేట్ టు స్టేట్ కదా. ఇలా ప్రెసిడెంట్ ఒక్కో స్టేట్ కి అక్కడ వెనకబడి ఉన్న వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి పెట్టారు. దాన్ని మనం ఎస్సీ ఎస్టీ అంటున్నాం, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్. అంటే ఎవరైతే సప్రెస్ అయ్యారో, ఎవరైతే ఈ ప్రాక్టీస్ చేయబడిందో ఎవరి మీద అయితే, వాళ్ళని సపరేట్ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని కాన్స్టిట్యూషన్ అనుకుంది. సో ఇండైరెక్ట్ గా వాళ్ళకి అవసరం అని చెప్పినట్టే కదా, ఇండైరెక్ట్ గా వాళ్ళకి ప్రొటెక్షన్ అవసరమని చెప్పినట్టే. సో ఇది కూడా ఎవరి మీద ప్రాక్టీస్ అయింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు, వీళ్ళ మీదనే ఎక్కువ ప్రాక్టీస్ అయింది, అందుకనే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అనుకుంది కాన్స్టిట్యూషన్. అంతేకాని సపరేట్ గా ఎస్సీ అనేది ఒక క్యాస్ట్ కాదు, ఎస్టీ అనేది ఒక క్యాస్ట్ కాదు. షెడ్యూల్ చేసిన కొన్ని క్యాస్ట్లు, షెడ్యూల్ చేసిన క్యాస్ట్లలో చాలా క్యాస్ట్లు ఉంటాయి.
షెడ్యూల్ చేసిన ట్రైబ్స్ లో చాలా ఉంటాయి. క్యాస్ట్లని అక్కడ షెడ్యూల్ చేశారు, అంతేకాని అదే ఒక క్యాస్ట్ అయితే కాదనమాట. మనం జనరల్ గా ఎస్సీ ఎస్టీ అంటే క్యాస్ట్ అనుకుంటాం కదా, క్యాస్ట్ కాదు, షెడ్యూల్ చేసిన క్యాస్ట్, దాని లోపల క్యాస్ట్లు ఉన్నాయి. సో ఇదంతా కూడా డైరెక్ట్ గా ఈ యాక్ట్ కి డైరెక్ట్ గా రిలేషన్ లేకపోయినప్పటికీ ఈ యాక్ట్ తోటి ఆర్టికల్ 17 ఎన్ఫోర్స్ చేయడానికి చేసిన యాక్ట్ ఇదే, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్టే 1955 అండ్ 1976 నేమ్ చేంజ్. కానీ ఇండైరెక్ట్ గా కూడా ఇంకొక వచ్చిన ఆర్టికల్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అనమాట. ఈ రకంగా కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 17 ని చాలా పవర్ఫుల్ గా చేయడం, మనం కాన్స్టిట్యూషన్ వ్యూని అర్థం చేసుకొని ఎవరికైతే అసలైన ప్రొటెక్షన్ కావాలో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా చేయడం, ఇదంతా కూడా జరిగిందనమాట. సో మొత్తం మీద ఆర్టికల్ 17 అనేది చాలా ఎన్నో ఇయర్స్ నుంచి సప్రెస్ అయిన వాళ్ళకి ఒక వెపన్ లాగా, ఒక వరం లాగా ఉంది అని చెప్పుకోవచ్చు. దానికోసం చేసిన యాక్ట్ లో ఇవి. ఆర్టికల్ 17 మీద ప్రీవియస్ ఇయర్ లో ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు చూద్దాం ఈ క్వశ్చన్. ఆర్టికల్ 17 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. ఈ క్వశ్చన్ వచ్చి మనకి టీఎస్పీఎస్సి గ్రూప్ 2 2016, యూపీఎస్సి ప్రిలిమ్స్ లో 2011 లో వచ్చింది. ఆప్షన్స్: ఈక్వాలిటీ బిఫోర్ లా, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 17 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఈక్వాలిటీ బిఫోర్ లా కాదు, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ కాదు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కాదు. సో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. నెక్స్ట్, ఆర్టికల్ 17 ఈస్ అవైలబుల్ టు యూపీఎస్సీలో అండ్ ఏపీఎస్సీలో కూడా వచ్చింది క్వశ్చన్. ఓన్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరికి అప్లికేబుల్ అవుతుంది, ఎవరికి అవైలబుల్ ఉంది? ఓన్లీ సిటిజన్స్, ఆల్ పర్సన్స్, ఓన్లీ అగైన్స్ట్ స్టేట్. అంటే ఓన్లీ ఎస్సీస్ కి మాత్రమే అవైలబుల్ ఉందా, సిటిజన్స్ కి మాత్రమే అవైలబుల్ ఉందా, అందరికి ఆల్ పర్సన్స్ అందరికీ ఉందా, లేదా ఓన్లీ అగైన్స్ట్ స్టేట్ ఉందా? ఆన్సర్ ఏంటి అంటే ఆల్. ఆర్టికల్ 17 అందరికీ అని చెప్తుంది, అందరికీ అప్లికేబుల్ అది, ఇందాక చెప్పుకున్నాం కదా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఎన్ఫోర్సెస్ ఆర్టికల్ 17? టీఎస్పీఎస్సీలో అండ్ ఏపీఎస్సీ రెండిట్లో వచ్చింది. సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ అంటే ఈ ఆర్టికల్ 17 ని దేని ద్వారా ఎన్ఫోర్స్ అవుతుంది? సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, పార్లమెంటరీ లెజిస్లేషన్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆర్టికల్ 17 ని ఎన్ఫోర్స్ చేయడానికి పార్లమెంట్ ఒక యాక్ట్ చేసింది, అన్టచబిలిటీ యాక్ట్ 1955. తర్వాత అది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1976 గా చేంజ్ అయింది. సో పార్లమెంటరీ లెజిస్లేషన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 4. ఆర్టికల్ 17 comes under which fundamental right? Right to freedom, right to equality, right against exploitation, right to religious freedom. ఆర్టికల్ 17 ఫండమెంటల్ రైట్స్ లో రైట్ టు ఈక్వాలిటీలో భాగంగా 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్తుంది. దాంట్లో ఆర్టికల్ 17 ఉంది. సో అది రైట్ టు ఈక్వాలిటీలో పార్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 5. ఆర్టికల్ 17 is ఆప్షన్ ఏ సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, ఆప్షన్ బి అవైలబుల్ ఓన్లీ డ్యూరింగ్ ఎమర్జెన్సీ, సి అబ్సల్యూట్ ఇన్ నేచర్, ఆప్షన్ డి ఎన్ఫోర్సబుల్ ఓన్లీ అగైన్స్ట్ స్టేట్. ఆర్టికల్ 17 is మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆర్టికల్ 17 లో ఎలాంటి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ లేవు.
ఎమర్జెన్సీ టైంలో కూడా దీన్ని సస్పెండ్ చేయడానికి వీల్లేదు. అబ్సల్యూట్ అని చెప్పుకున్నాం. సో అబ్సల్యూట్ ఇన్ నేచర్ అనేది రైట్ ఆప్షన్ సి ఇస్ రైట్ అనమాట. ఇది యూపీఎస్సీ మెయిన్స్ లో, అంటే మెయిన్స్ లో కూడా దీని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇచ్చారు, అబ్సల్యూట్నెస్ దాని మీద. అలాగే ఏపీఎస్సి లో కూడా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ 6. ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ ఈస్ పనిషబుల్ బికాస్. ప్రాక్టీసింగ్ అన్టచబిలిటీ పనిషబుల్ ఎందుకంటే ఏ ఇట్ వైలేట్స్ డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ని వైలేట్ చేస్తుందా, ఇట్ వైలేట్స్ ఆర్టికల్ 17, ఇట్ వైలేట్స్ ఫండమెంటల్ రూల్, ఇట్ వైలేట్స్ ఆర్టికల్ 21. సో మనకు తెలుసు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూసాం కదా, మనం ఇంతసేపు డిస్కస్ చేసుకున్న టాపిక్ లోంచే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కవర్ అయిపోయాయి. సో ఈ క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం క్లాస్లో ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 to 18 వరకు ఉన్న రైట్ టు ఈక్వాలిటీలో పార్ట్గా మనం ఆర్టికల్ 18 ఎబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి చాలా డీటెయిల్గా చూద్దాం. అలాగే దాని మీద ఫ్రేమ్ అయిన క్వశ్చన్స్ ని కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం.